ఇక మెదక్ సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. మెదక్లో 12 సెంటీమీటర్లు, పాతూరు 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా శనిగరంలో 9.75 సెంటీమీటర్లు, హబ్సీపూర్లో 8.1 సెంటీమీటర్, చీకోడులో 8.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచి బైకులు నీట మునిగాయి. మెదక్ సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. మెదక్లో 12 సెంటీమీటర్లు, పాతూరు 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా శనిగరంలో 9.75 సెంటీమీటర్లు, హబ్సీపూర్లో 8.1 సెంటీమీటర్, చీకోడులో 8.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచి బైకులు నీట మునిగాయి. ఇక మెదక్ జిల్లా అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో నమోదైన వర్షపాతానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. మెదక్ సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల మోస్తరు నుంచి అతి భారీ వర్షం కూడా పడింది. సాయంత్రం దాదాపు 6:30 నుంచి 7:30 వరకు కూడా ఏకదాటిగా కురిసిన వర్షానికి మెదక్ లో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారి మోకాళ్ల లోతు వరకు కూడా నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక కాలనీలకు వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇంకా వరద నీటిలోనే ఉన్నారు. ఇక సిద్దిపేటలో కూడా అంటే సిద్దిపేట జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కోహెడ మండలం శనిగరంలో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుబాక మండలం హబ్సీపూర్ లో 8.1 సెంటీమీటరు, చీకోడ్లో 8.5 సెంటీమీటర్లుగా వర్షపాతం కురిసింది. ఇక అత్యధికంగా మెదక్ లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత పాతూరులో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఏకదాటిగా వర్షం కురవడంతో వాహనదారులు కూడా ఇటు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక మెదక్ లో ప్రస్తుతం ఇంకా వరద ప్రవాహానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అక్కడికి ఇంకా ఎవరు కూడా చేరుకోలేదు. స్థానికులు ఇళ్లలోకి నీరు చేరడంతో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆ వరద ప్రవాహ నీటిలోనే ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా మరి కాసేపట్లో అక్కడికి మున్సిపల్ అధికారులు చేరుకునే అవకాశం ఉంది. స్థానికులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఇక ప్రధాన రహదారి దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు మోకాళ్లలో నీరు చేరడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బైకులు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అదే రూట్ లో చాలా మంది వెళ్లాల్సిన కారణంగా వాహనదారులు నీళ్లలో అటునుంచి వైపు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరిని కూడా వెళ్ళనీయట్లేదు. ఇక షాపుల్లో నుంచి చాలా మంది ఆ షాపులు క్లోజ్ చేసి ఇంటికి వెళ్లాలన్నా గానీ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే మెదక్ సిద్దిపేటలో సాయంత్రం కురిసినటువంటి వర్షానికి జనజీవనం స్తంభించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.